వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ లైవ్. ఫెడ్ ఎఫెక్ట్ నిన్న మార్కెట్స్ పై మనం చూసాం. మార్కెట్స్ నష్టాలతో క్లోజ్ అయ్యాయి. బట్ ఇప్పుడు కూడా అంటే మార్నింగ్ మార్కెట్స్ ఒక మిక్స్డ్ ట్రెండ్గా నడిచింది, పాజిటివ్ గాను నెగిటివ్ గాను, పాజిటివ్ నెగిటివ్. బట్ ఎండింగ్ వచ్చేటప్పటికి నష్టాలే చూసాం మనం. అండ్ ఇవాళ కూడా మార్కెట్స్ స్వల్ప నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ 8140 దగ్గర ఉంది. సెన్సెక్స్ 26,511 దగ్గర ట్రేడ్ అవుతుంది. 7 పాయింట్ల నష్టంతో. నిఫ్టీ 8 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుంది. సో ఇవాళ మార్కెట్స్ మూమెంట్ ఎలా ఉండే ఛాన్స్ ఉన్నాయి? స్పెషల్లీ మనం ఎవ్రీ ఫ్రైడే చూస్తూనే ఉంటాం మ్యూచువల్ ఫండ్స్ గురించి అనాలిసిస్. ఇవాళ కూడా మ్యూచువల్ ఫండ్స్ గురించి మనకు అనాలిసిస్ అందించడానికి, మ్యూచువల్ ఫండ్స్ సంబంధించి మీకు ఎలాంటి సందేహాలున్నా వాటిని క్లియర్ చేయడానికి ప్రకాష్ గారు మన స్టూడియోలో ఉన్నారు. అలాగే స్టాక్ మార్కెట్ గురించి మనకు అనాలిసిస్ అందించడానికి అనిల్ గారు మన స్టూడియోలో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అనిల్ గారు. గుడ్ మార్నింగ్ ప్రకాష్ గారు. రైట్ అనిల్ గారు, నిన్నటి మార్కెట్స్ పై మీ అనాలిసిస్. నిన్న చూస్తే మన మార్కెట్స్ ఒక ఈవెంట్, బిగ్ ఈవెంట్ తర్వాత, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల ఈవెంట్ తర్వాత మార్కెట్స్ ఒక స్వింగ్ ట్రేడింగ్ చూసాం మనం. సో నిన్న మాత్రం మార్కెట్స్ చాలా వాలటాలిటీ కనిపించింది. అదేవిధంగా ఒక రేంజ్లో ట్రేడ్ అయ్యాయి. సో ఇవాళ కూడా ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగే ఉండే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. సో నియర్ టర్మ్లో బిగ్ ఈవెంట్స్ ఏవీ లేవు. సో దానివల్ల మార్కెట్లో ఒక కన్సాలిడేషన్ ఉండే అవకాశం కూడా ఉంది. సో బాగా బీట్ అండ్ డౌన్ అయినాయి కాబట్టి కొన్ని స్టాక్స్, బీట్ అండ్ అయినటువంటి స్టాక్స్ మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో నియర్ టర్మ్లో చూస్తే మనం బాగా బీట్ అండ్ అయినటువంటి ఫండమెంటల్స్ పరంగా బాగున్నటువంటి స్టాక్స్ని పికప్ చేసుకొని లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. అదేవిధంగా ఇవాళ చూస్తే మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అవుట్ పెర్ఫామ్ చేస్తున్నాయి కీ ఇండిసెస్ని. సో మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్లో యాక్షన్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. అదేవిధంగా స్టాక్ స్పెసిఫిక్ అండ్ సెక్టర్ స్పెసిఫిక్ మూమెంట్స్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. కొన్ని సెక్టర్స్ యొక్క స్టాక్స్ బాగా మూమెంటం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. మీడియా స్టాక్స్, అదేవిధంగా మెటల్ స్టాక్స్, అదేవిధంగా పేపర్ స్టాక్స్, కెమికల్ స్టాక్స్, ఇటువంటి కొన్ని రంగాల స్టాక్స్లో మూమెంటం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. సో ఆయా రంగాల్లో ఉన్నటువంటి ఫండమెంటల్స్ పరంగా బాగున్నటువంటి స్టాక్స్, అదేవిధంగా వాల్యూమ్స్ జంప్ అయిన స్టాక్స్ను పికప్ చేసుకుంటే ఇంటర్డే కోసం ట్రేడింగ్ చేయొచ్చు. అదేవిధంగా లాంగ్ టర్మ్ కోసం కూడా వాటిని హోల్డ్ చేయొచ్చు. రైట్ అండి, మన ఫస్ట్ కాల్ చూద్దాం. శ్రీధర్ గారు లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, మన దగ్గర మాస్టర్ గేజ్ షేర్స్ ఉన్నాయి. ఓకే, సో దాన్ని మనం క్లెయిమ్ చేసుకోవచ్చా, దాన్ని ఏం చేయాలి, దానికి ఒక అడ్వైస్ మీరు చెప్తారా అని చెప్పి. ఏ స్టాక్స్ ఉన్నాయండి మీ దగ్గర? మాస్టర్ గేమ్ 92. ఓకే, మాస్టర్ గేమ్స్ తప్పకుండా అండి. ఐ థింక్ మీరు యూటీఐ ఆఫీస్కి వెళ్ళి మీరు ఈ సర్టిఫికేట్స్ కానీ ఏవైతే మీ దగ్గర ఉన్నాయో యూటీఐ ఆఫీస్కి వెళ్ళి మీరు ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటే, ఎందుకంటే కొంచెం పేపర్ వర్క్ ఉంటుంది కాబట్టి మీరు యూటీఐ ఆఫీస్కి వెళ్తే మీకు దానికి సంబంధించిన పేపర్ వర్క్ కానివ్వండి, దానికి ఏవైతే కావాల్సిందో మీ సర్టిఫికేట్స్, మీ సిగ్నేచర్స్ అవన్నీ టాలీ చేసుకున్న తర్వాత దే విల్ డూ ద నీడ్ఫుల్ ఫర్ యువర్ రిడీమ్ చేసుకోవచ్చు మీరు. రైట్, ప్రస్తుతం సెన్సెక్స్ పాజిటివ్లోకి వచ్చింది. జస్ట్ 5 పాయింట్స్ అప్తో ట్రేడ్ అవుతోంది. అండ్ అడ్వాన్సెస్ 815, డిక్లైన్స్ 354, అన్చేంజ్డ్ 59. రైట్, ప్రకాష్ గారు, సో కేవైసీ అంటే ఏంటి బ్రీఫ్గా? నో యువర్ క్లయింట్, అంతే అండి. సింపుల్గా మీ డీటెయిల్స్, ఇండివిజువల్ డీటెయిల్స్ కానివ్వండి, ఆర్ జాయింట్ హోల్డర్స్ అయితే ఈచ్ ఆఫ్ ద జాయింట్ హోల్డర్స్ దే హ్యావ్ టు గివ్ నో యువర్ కస్టమర్ డీటెయిల్స్ అని మీ నేమ్, పాన్ కార్డ్, మీ అడ్రస్ ప్రూఫ్తో సహా మీ ఫోటోగ్రాఫ్ ఒక అప్లికేషన్ నో యువర్ క్లయింట్ ఫామ్లో మీరు సబ్మిట్ చేస్తే దట్ విల్ బీ గుడ్ ఎనఫ్. అది ఒక నో యువర్ క్లయింట్ కస్టమర్ అనే ఒక డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత యు ఆర్ ఎలిజిబుల్ టు ఇన్వెస్ట్ ఇన్ టు మ్యూచువల్ ఫండ్స్. బ్యాంక్లో మీరు ఏదైతే సంబంధించింది ఇంతకుముందు చేస్తున్నారో అదే మాదిరిగా ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీరు సెపరేట్గా ఇవ్వాలి. గోయింగ్ ఫార్వర్డ్ ఏదైతే 1-2 క్వార్టర్స్ తర్వాత ఐ థింక్ యూనిఫైడ్ కేవైసీ అని కొత్తగా వస్తుంది. మీరు ఏదైతే బ్యాంక్లో ఇస్తారో అది కూడా మీకు వర్తిస్తుంది. కానీ అట్ ప్రజెంట్ మాత్రం ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేయలేదో, మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ చేయలేదో, ఒకవేళ ఈ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే తప్పకుండా మళ్ళీ కొత్త కేవైసీ ఇవ్వాలి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ చూద్దాం. కేజీరావు గారు లైన్లో ఉన్నారు. హలో మేడం, నా దగ్గర 6 ఉన్నాయండి. ఓకే, రూపాయల్లో నేను ఇప్పుడు ప్రాఫిట్ చేస్తుంటే మళ్ళీ ఎంటర్ అవ్వాలంటే ఏ రేట్ ఎంటర్ అవ్వాలండి? రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక పాజిటివ్ మూమెంటం కనిపిస్తుందండి. సో ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ధరలు పెరుగుతుండటంతో ఈ స్టాక్లో కదలిక వచ్చినట్టు కనిపిస్తుంది. సో లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా పెద్ద అప్రిసియేషన్ లేదు ఈ స్టాక్లో. ఇప్పుడే మూమెంటం ఉంది కాబట్టి మీరు హోల్డ్ చేసుకోండి. లాంగ్ టర్మ్లో ఇది 1200 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. నియర్ టర్మ్లో మాత్రం ఇప్పుడే పాజిటివ్గా వస్తుందన్నమాట. సో నియర్ టర్మ్ ఈ మధ్య కాలంలో హై రేట్ ఏదైతే ఉందో 1128ని నియర్ టర్మ్లో చేరుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మాత్రం పాజిటివ్గా ఉంది, మీరు హోల్డ్ చేయండి. నెక్స్ట్ శివప్రసాద్ గారు కడప నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. మేడం, నేను బిర్లా సందేప్ టాప్ 100 గ్రోత్ ఫండ్ ఎస్ఐపి ద్వారా కడుతున్నాను మేడం. 2 ఇయర్స్ అయింది మేడం, కంటిన్యూ కడుతున్నాను. ఓకే అండి, నువ్వు మిక్స్ ఫండ్ కట్టాలనుకుంటాను. వేరే దీనికన్నా మంచి గుడ్ ఫండ్ ఉంటే చెప్పండి మేడం. అంటే అలాగే మేడం, అదాని ఎంటర్ప్రైజ్ లెవెల్స్ చెప్తాను మేడం.
మన పొజిషన్. ఓకే అండి. ఏదైతే మీరు బిర్లా సన్ లైఫ్ టాప్ 100 చేస్తున్నారో కంటిన్యూ చేయండి. ఎస్ఐపి మినిమం 5 years చేయాలండి. ఇంకొక ఫండ్ అడుగుతున్నారు మిడ్ క్యాప్, అంటే బిర్లా సన్ లైఫ్లో మిడ్ క్యాపే ఉంది. అదర్వైజ్ ఒక లార్జ్ క్యాప్ ఫోకస్డ్ ఫండ్ ఉంటే ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ప్లస్లో ఇన్వెస్ట్ చేయండి. యా, అదాని ఎంటర్ప్రైజెస్ వచ్చి లోవర్ లెవెల్ నుంచి బాగా రికవర్ అయిందండి. సో 58 లెవెల్ నుంచి ప్రస్తుతం మాత్రం దాదాపు బాగా రికవరీ వచ్చింది. ఈ స్టాక్లో 63 రూపీస్ వరకు రికవరీ కావడం చూసాం. ప్రస్తుతం మాత్రం పాజిటివ్గా కనిపిస్తుంది దీని ట్రెండ్. దీన్ని హోల్డ్ చేసుకోవచ్చు. సో 80 లెవెల్స్లో దీనికి రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఆ లెవెల్స్ని కిందగా అబ్జర్వ్ చేయడం బెటర్. నెక్స్ట్ వరప్రసాద్ గారు లైన్లో ఉన్నారు. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. నాది ఎన్హెచ్పిసి అండి. నేను ఐపీఓలో తీసుకున్నాను 3 years బ్యాక్ 35 రూపీస్ 30 రూపీస్లో. ఇప్పుడు దాకా రాలేదు. అంటే మామూలు షేర్స్ లో వచ్చిన లాభానికి అయితే ట్యాక్స్ చేస్తున్నారు, కానీ లాస్ట్ మరి కూడా రిటర్న్ ఇస్తే మేము షేర్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి మిడిల్ క్లాస్ కూడా ఆలోచిస్తారు కదా. ప్రాఫిట్ వచ్చినప్పుడు తీసుకున్నప్పుడు, లాస్ వచ్చినప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి లాస్ వస్తుంది. సరైన గైడెన్స్ అంటే ప్రతి ఇండివిజువల్ కి వెళ్ళి చెప్పే వాళ్ళు ఉండరు కదా. దాని గురించి మరి గవర్నమెంట్ తీసుకునేది, ఆ గవర్నమెంట్ కంపెనీస్ లోనే లాస్ వస్తాయి, అది కూడా గ్యాంబ్లింగ్ చేసింటే గవర్నమెంటే. అంటే మీరు కంపెనీలో వాటా తీసుకుంటున్నారు అంటే కంపెనీలో మీరు కూడా ఒక వాటాదారు. సో కంపెనీకి లాభాలు వచ్చినా నష్టం వచ్చినా మీరు భరించాల్సి ఉంటుంది. సో ఆ ఉద్దేశంతోనే మీరు దాంట్లో వాటాలు ఉన్నారు. సో దానికి గవర్నమెంట్ ఏం చేయలేదండి. సో ఈ కంపెనీ యొక్క రిటర్న్స్ ఎర్నింగ్స్ బాగా ఉంటే ఈ కంపెనీ ప్రాఫిట్లో వస్తే వాళ్ళు డివిడెండ్స్ ఇస్తారు. అదేవిధంగా స్టాక్ ప్రైస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో అదేవిధంగా ఎన్హెచ్పిసి చూసుకుంటే మనం గతంలో కూడా చెప్పడం జరిగింది, ఇది చాలా ఈక్విటీ బేస్ చాలా పెద్దది అనమాట ఇది. సో ఇది ఆ ఈక్విటీకి తగ్గట్టుగా రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎక్కువగా లేదనమాట. సో అదేవిధంగా క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఎర్నింగ్స్ కూడా పెద్దగా ఇంప్రూవ్ కావట్లేదు. మనం గతంలో చెప్పడం జరిగింది. ఈ స్టాక్లో పెద్దగా మూమెంటం ఉండకపోవచ్చు, ఉంటే దాదాపు ఒక 30 రూపీస్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఆ పైన వెళ్ళడానికి పెద్దగా ఆస్కారం కనిపించట్లేదు. ప్రస్తుతం మాత్రం ఒక రేంజ్ బౌండ్ మూమెంటమే కొనసాగుతుంది దీంట్లో. సో 25 and 28 లెవెల్స్ మధ్యలో కదలాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మీరు ర్యాలీస్లో ఈ స్టాక్ నుంచి ఎగ్జిట్ అయ్యి మంచి ఫండమెంటల్స్ ఉన్నటువంటి స్టాక్స్ చాలా ఉన్నాయి. సో బాగా పెర్ఫామ్ చేస్తున్న సెక్టర్స్ చాలా ఉన్నాయి. అటువంటి సెక్టర్స్లో ఉన్నటువంటి బాగా మూమెంటం ఉన్నటువంటి స్టాక్స్లో బై చేయడం బెటర్. అదేవిధంగా కన్జంప్షన్ ఓరియంటెడ్ స్టాక్స్, అదేవిధంగా మంచి మంచి బ్రాండ్స్ కలిగి ఉన్నటువంటి స్టాక్స్ని బై చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, రామ్ ప్రకాష్ గారు, జస్ట్ యాడింగ్ టు ఇట్, మామూలుగా ఈ నష్టాలు వచ్చినప్పుడు స్టాక్స్లో అది మనం ఐటీలో చూపించుకోవచ్చు కదా, ఫెసిలిటీ ఉందంటారా? తప్పకుండా అండి. ట్యాక్సేషన్కి సంబంధించిన మటుకు ఒక పబ్లిక్ సెక్టర్ కానివ్వండి, గవర్నమెంట్ కంపెనీ కానివ్వండి, ప్రైవేట్ సెక్టర్ కానివ్వండి, ఏదైనా ఒక ఈక్విటీ షేర్. సో ట్యాక్సేషన్ ఒకటే ఉంటుంది. మీరు నష్టాలు వస్తే కానివ్వండి, ప్రాఫిట్ వచ్చినా కానీ ట్యాక్సేషన్ ఒకటే ఉంటుంది. సో ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఏంటంటే 1 year and above ఏదైతే మీరు హోల్డ్ చేస్తారో 365 days దాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కింద మీకు ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్, అంటే దానికి మీకు ఎగ్జంప్షన్ వస్తుంది. ఎగ్జంప్షన్ వచ్చినందు మాత్రాన మీరు ఇట్లా డిక్లేర్ చేయకుండా ఉండకుండా మీరు ఏదైతే రిటర్న్స్ ఫైల్ చేస్తారో ఆ రిటర్న్స్లో మీరు డిక్లేర్ చేయాలి. ఈ షేర్ నేను ఈ టైంలో కొన్నాను, ఇంతవరకు హోల్డ్ చేశాను, దీని మీద ఇంత ప్రాఫిట్ వచ్చింది, దీనికి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, ఇది ఎగ్జంప్షన్. అదే మాదిరిగా డిక్లేర్ చేసినప్పుడు ఏంటంటే కొన్ని షేర్స్ మీద మీకు లాస్ రావచ్చు. సో ఇట్ కెన్ బి షార్ట్ టర్మ్ లాస్ ఆర్ లాంగ్ టర్మ్ లాస్. ఈ లాసెస్ కూడా యూ కెన్ సెట్ ఇట్ ఆఫ్ అగేన్స్ట్ యువర్ గెయిన్స్. సో అదే ఆ బెనిఫిట్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే రిటర్న్స్ ఫైల్ చేస్తారో, రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు డిక్లేర్ చేసినప్పుడు లాసెస్ ఏమున్నాయి, గెయిన్స్ ఏమున్నాయి డిక్లేర్ చేస్తే దానికి సెట్ ఆఫ్ చేసే ఆస్కారం ఉంటుంది, బెనిఫిట్ ఉంటుంది. అందుకోసమే ఇది పబ్లిక్ కానివ్వండి, పబ్లిక్ సెక్టర్ కానివ్వండి, గవర్నమెంట్ కంపెనీ కానివ్వండి, ఆర్ ప్రైవేట్ సెక్టర్ కానివ్వండి, ఈ బెనిఫిట్స్ ఇన్కమ్ ట్యాక్స్లో ఉన్నాయి కాబట్టి మీరు రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు ఇవన్నీ కూడా డిక్లేర్ చేయాలి. ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జంప్షన్ వస్తుంది నాకు ట్యాక్స్ ఫ్రీ అని అంత మాత్రాన అది కాదు. మీరు డిక్లేర్ చేసిన తర్వాత అది ఎగ్జంప్షన్ వచ్చిన తర్వాత మీకు బెనిఫిట్ వస్తుంది. ఓకే అండి, కాదు చూద్దాం. రవీంద్ర గారు నెల్లూరు నుంచి లైన్లో ఉన్నారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. సార్ చెప్పిన ఎక్సైడ్ బ్యాటరీస్, సోర్సల్ కెమికల్ షార్ట్ టర్మ్ ఏదన్నా రికమెండ్ చేస్తారా? అదాని గ్రూప్ లో ఎంటర్ప్రైజ్ కానీ అదాని పవర్ కానీ షార్ట్ టర్మ్ తీసుకోవచ్చా? యా, అదాని గ్రూప్ కంపెనీస్ బాగానే ఉన్నాయండి, బాగానే స్ట్రెంత్ చూపిస్తున్నాయి. అయితే ఇవాళ మీరు షార్ట్ టర్మ్ కోసం అన్నారు, సరిగమా ఇండస్ట్రీస్ అనే ఒకటి ఉంది, అదేవిధంగా షమారు ఇండస్ట్రీస్, షమారు అనే ఒక కంపెనీ కూడా ఉంది. ఈ మీడియా కంపెనీస్ అనమాట. ఈ రెండిట్లో వాల్యూమ్స్ జంప్ అయ్యాయి, వీటిని తీసుకోవచ్చు. అదేవిధంగా మహానగర్ గ్యాస్ కానీ ఇంద్రప్రస్థ గ్యాస్ కానీ వీటిల్లో వాల్యూమ్స్ జంప్ అయ్యాయి, ఫండమెంటల్స్ పరంగా కూడా బాగున్నాయి రెండు కూడా. మహానగర్ గ్యాస్ ఈ మధ్య లిస్ట్ అయినటువంటి కంపెనీ 781 రూపీస్ దగ్గర ఉంది. ఇది కూడా 800 లెవెల్స్ని దాటే అవకాశం ఎక్కువగా ఉంది. 850 రూపీస్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది నియర్ టర్మ్లో, దీన్ని బై చేసుకోవచ్చు. అదేవిధంగా కెమికల్ కంపెనీస్లో పంజాబ్ కెమికల్స్ అని ఉంది. సో ఇది కూడా 236 రూపీస్ దగ్గర ఉంది.
అది కూడా మీరు బై చేసుకోవచ్చు. అదేవిధంగా పేపర్ స్టాక్స్లో రుచిరా పేపర్స్ అనే స్టాక్స్ వాల్యూమ్స్ జంప్ అయ్యాయి, ఫండమెంటల్స్ పరంగా కూడా బాగుంది, ఇది Q2 రిజల్ట్స్ కూడా బాగున్నాయి. సో రుచిరా పేపర్స్ని కూడా మీరు బై చేయొచ్చు ఈ లెవెల్స్లో. రైట్, ఒక మెయిల్ చూద్దాం. రామ్ ప్రకాష్ గారు మ్యూచువల్ ఫండ్స్ గురించి అడుగుతున్నారు. కొటాక్ సెలెక్ట్ ఫోకస్ ఫండ్, బిర్లా సన్ లైఫ్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ ఫండ్, ICICI ప్రొడెన్షియల్ వాల్యూ డిస్కవరీ ఫండ్, DSP బ్లాక్ రాక్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్, HDFC బ్యాలెన్స్డ్ ఫండ్. సో ఇవి 3 years టైం పీరియడ్ కోసం పోర్ట్ఫోలియో. తప్పకుండా ఆల్ దీస్ ఆర్ గుడ్ ఫండ్స్. కొటాక్ సెలెక్ట్ ఫోకస్ ఇస్ స్టేబుల్ ఫండ్, యూ కెన్ లుక్ అట్ ఇట్. అదే మాదిరి ICICI ప్రొడెన్షియల్ డిస్కవరీ ఫండ్ అంటున్నారు, మల్టీ క్యాప్ ఫండ్, ఇట్స్ అ గుడ్ ఫండ్. సో ఆల్ ద ఫండ్స్ ఏవైతే చెప్పారో తప్పకుండా చేయండి. 3 years టైం ఫ్రేమ్ అంటున్నారు, యూ క్యాన్ లుక్ అట్ ఇట్. కానీ కొంచెం ఈ టైంలో ఏదైతే ఉందో లాస్ట్ 1 month 2 months నుండి చూస్తున్నా వొలటాలిటీ ఉంది కాబట్టి ఒకటేసారి లంప్సమ్ కాకుండా యూ కెన్ డూ అన్ STP, సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అంటాం దాని. యూ కెన్ గో త్రూ అ లిక్విడ్ ఫండ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ ప్రాబ్లీ 3 to 4 టైమ్స్లో మీరు సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, అనిల్ గారు మీకు ఒక అమ్మాయి మిడ్ ఫార్మా స్టాక్ సజెస్ట్ చేయమంటున్నారు, మంత్లీ 5,000 ఇన్వెస్ట్ చేయడానికి. 1 or 2 బెస్ట్? మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఫార్మా స్టాక్స్లో మంచి ఫండమెంటల్స్ ఉన్నటువంటి స్టాక్స్ బాగున్నాయి. నాట్కో ఫార్మాను చూస్ చేసుకోవచ్చు, అదేవిధంగా అరబిందో ఫార్మాను కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ 2 లాంగ్ టర్మ్ కోసం పెట్టుకోవచ్చు. అదేవిధంగా SMS ఫార్మా ఈరోజు స్ట్రాంగ్గా కనిపిస్తుంది, దాదాపు 4% పెరిగింది, 95 రూపీస్ 60 NP దగ్గర ఉంది. సో 40,000 వాల్యూమ్స్ కూడా ఉన్నాయి. సో ఇది ఫండమెంటల్స్ పరంగా బాగుంది. చాలా రోజుల నుంచి దీంట్లో ఒక ట్రాక్షన్ కనిపించట్లేదు. సో ఇవాళ మాత్రం వాల్యూమ్స్ జంప్ అయ్యాయి కాబట్టి ఇటువంటి స్టాక్స్ని బై చేసుకోవచ్చు. అదేవిధంగా గ్రాన్యూల్స్ ఇండియా కూడా ఉంది, అది కూడా మంచి స్టాక్ ఫండమెంటల్స్ పరంగా. సో దాన్ని కూడా మీరు బై చేసుకోవచ్చు. శిల్పా మెడికేర్ ఎలా ఉంటుంది అంటున్నారు లాంగ్ టర్మ్ కోసం? శిల్పా మెడికేర్ ఎక్సలెంట్ కంపెనీ అండి. సో ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. లాస్ట్ 1 weekలో ఈ స్టాక్లో బాగా దాదాపు 20% పెరిగింది. సో ఫర్దర్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఫండమెంటల్స్ పరంగా చాలా మంచి స్టాక్. సో వాల్యూమ్స్ బాగున్నాయి, అదేవిధంగా వాళ్ళ ఎర్నింగ్స్ కూడా బాగున్నాయి, Q2 రిజల్ట్స్ కూడా బాగున్నాయి. సో లాంగ్ అయితే ఇక్కడ స్టీప్గా పెరిగింది కాబట్టి ఒక ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో డిక్లైన్స్లో బై చేసుకోవచ్చు ఈ స్టాక్. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో హలో హలో, వెంకటేశ్వర్లు అండి. వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి, చెప్పండి. నేను బిర్లా సన్ లైఫ్ ట్యాక్స్ రిలీఫ్ ఫండ్ ఏక మొత్తంగా ఒకేసారి ఒక 50,000 ఇప్పుడే కట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు కట్టొచ్చా, ఇంకేమైనా టైం ఉంటుందో చెప్పమనండి. ఓకే అండి. బిర్లా సన్ లైఫ్ ట్యాక్స్ రిలీఫ్ 96 అండి, తప్పకుండా ఒకటేసారి ఇప్పుడు చేయండి. ఎందుకంటే మార్కెట్ కూడా కొంచెం కరెక్షన్లో ఆర్ డౌన్లో ఉంది కాబట్టి ఇవి తీసుకోవచ్చు. 1 time ఇన్వెస్ట్మెంట్ ఇస్ సజెస్టెడ్ స్ట్రాంగ్లీ ఫర్ నెక్స్ట్ 3 years. 3 years లాక్ ఇన్ ఉంటుంది. 50,000 మీరు ఇమీడియట్గా చేయండి, పర్లేదు. రామ్ ప్రకాష్ గారు, వన్ మోర్ డౌట్ ఏంటంటే జనరల్లీ ట్యాక్స్కి ఇయర్ స్టార్టింగ్, ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ నుంచే ఇన్వెస్ట్ చేయడం మంచిది అంటుంటారు. ఎందుకని? ఎందుకంటే మనకు ట్యాక్స్కి ఇంకా 3 months మాత్రమే టైం ఉంది, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అండ్ మార్చ్. నార్మల్గా ELSS ఫండ్స్ ఏవైతే ఉంటాయండి ఇవన్నీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ క్లోజ్డ్ ఎండ్ ఫండ్స్. అంటే మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, బట్ క్లోజ్డ్ ఇన్ ఫర్ 3 years. సో మీకు ఎప్పుడైతే వీలుగా ఉంటుందో లంప్సమ్ ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటానో అది చేయొచ్చు. అదర్వైజ్ కొంతమంది ఏంటంటే SIP ద్వారా ఇయర్ లాంగ్ స్టార్టింగ్ ఫ్రమ్ April to మార్చ్ చేయదలుచుకుంటాను. బట్ స్ట్రాంగ్లీ ఐ సజెస్ట్ ఈస్ టు డూ ఎ లంప్సమ్. ఎందుకంటే ఎవ్రీ ఇన్స్టాల్మెంట్ లాక్ ఇన్ అవుతుంది కాబట్టి ఐ వుడ్ నాట్ సజెస్ట్ SIP ఇన్ టు దట్ ఫండ్. బట్ మీరు ఒకవేళ ఇదే ఫండ్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ అ వెల్త్ క్రియేషన్ లాంగ్ టర్మ్, ఐ డు నాట్ రిక్వైర్ ఫండ్స్ అనుకుంటే SIP ద్వారా చేయొచ్చు. బట్ అదర్వైజ్ లంప్సమ్ ఇన్ టు ELSS ఫండ్స్ ఈస్ స్ట్రాంగ్లీ సజెస్టెడ్ బై మీ. సో దట్స్ మై పర్సనల్ అబ్జర్వేషన్ అండ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో ఎప్పుడైనా మీరు చేసుకోవచ్చు. కరెంట్ టైం ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ టు ELSS స్కీమ్ ఇన్ లంప్సమ్ మోడ్. ఓకే అండి, నెక్స్ట్ శ్రీనాథ్ గారు లైన్లో ఉన్నారు. హలో శ్రీనాథ్ గారు నమస్తే అండి, చెప్పండి. మేడం, నేను ఒక 30,000 ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నానండి. ఓకే, స్టాక్ మార్కెట్ లో చేస్తే బెటరా లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ చేస్తే బెటరా అండి? మీకు ప్రయర్ ఎక్స్పీరియన్స్, ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ లేకుంటే మాత్రం మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందండి. మీకు ఈక్విటీ మార్కెట్స్లో ఎక్స్పీరియన్స్ లేకుంటే మాత్రం తప్పకుండా యూ కెన్ గో త్రూ అ బ్యాలెన్స్డ్ ఫండ్. సో మేము ఇంతకుముందు బ్యాలెన్స్డ్ ఫండ్స్ ఎన్నో చెప్పాం. HDFC ప్రూడెన్స్, యూ కెన్ లుక్ అట్ అ బ్యాలెన్స్డ్ ఫండ్. మీరు ఒక 1 year దీన్ని చూసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ తర్వాత యూ కెన్ గో స్లోలీ ఇన్ టు ఈక్విటీ ఫండ్స్. అదర్వైజ్ స్టార్ట్ విత్ ఇన్కమ్ ఆర్ అ బ్యాలెన్స్డ్ ఫండ్. సో రైట్ నౌ మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మాత్రం HDFC ప్రూడెన్స్ ఫండ్ అని ఉంటుంది. ఇది బ్యాలెన్స్ ఫండ్, మోర్ 15-year-old ట్రాక్ రికార్డ్ ఉన్న ఫండ్ ఇది. సో యూ కెన్ లుక్ అట్ HDFC ప్రూడెన్స్ ఫండ్. రైట్. అనిల్ గారు, ఇవాళ స్టాక్ సజెషన్స్? స్టాక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ లైన్ స్టాక్స్లో టాటా మోటార్స్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది, అదేవిధంగా ఇన్ఫోసిస్ కూడా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. లాస్ట్ 2-3 రోజుల నుంచి కూడా IT స్టాక్స్లో, లార్జ్ క్యాప్ IT స్టాక్స్లో కొద్దిగా మొమెంటం కనిపిస్తుంది.
సో వాటిని బై చేసుకోవచ్చు. అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడాలో కూడా ఒక మొమెంటం ఉంది, వాల్యూమ్స్ బాగా జంప్ అయ్యాయి, 161.85 దగ్గర ఉంది ఇది. సో ఇది కూడా ఫర్దర్గా పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడాను కూడా బై చేసుకోవచ్చు ఇంట్రాడే కోసం. అదేవిధంగా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో మహానగర్ గ్యాస్ అండ్ ఐజీఎల్ ఇంద్రప్రస్థ గ్యాస్ రెండింటిని బై చేసుకోవచ్చు. అదేవిధంగా రుచిరా పేపర్స్, ఎస్ఎంఎస్ ఫార్మా ఈ రెండింటిని కూడా చూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా క్యాపిటల్ ఫస్ట్ ఏదైతే ఉందో అది ఎన్బిఎఫ్సి, అది బాగా స్టీప్గా కరెక్ట్ కావడం చూసాం మనం. సో 548 దగ్గర ఉంది, ఈ లెవెల్స్లో అక్యుములేట్ చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ కాలర్ ధర్మారావు గారు లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి, చెప్పండి. మేడం, నేను ధర్మారావు అండి, హైదరాబాద్ మాట్లాడుతున్నాను. ఓకే అండి. ఈ టైంలో టీటాగార్ వేగర్ జేకే పేపర్ ఈ టైంలో తీసుకోవచ్చండి? టిటాగర్ వ్యాగన్స్ అన్ని మన రైల్వే రిలేటెడ్ స్టాక్స్ అన్నింటిలో 1 వీక్ నుంచి కొద్దిగా మూమెంట్ అని కనిపిస్తుందండి. టిటాగర్ వ్యాగన్స్ Q2 రిజల్ట్స్ కూడా బాగున్నాయి. అదేవిధంగా ఈ మధ్య రీసెంట్గా కొన్ని ఆర్డర్స్ కూడా వచ్చాయి వాళ్ళకు. వాళ్ళ ఆర్డర్ బుక్ కూడా 3,000 crores వర్త్ ఆర్డర్ బుక్ ఉన్నట్టు వాళ్ళు ప్రకటించారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే టిటాగర్ వ్యాగన్స్ బై చేయొచ్చు. అదేవిధంగా రైల్వే రిలేటెడ్ స్టాక్స్లో కాళింది రైల్వే కూడా కొద్దిగా స్ట్రెంత్ చూపిస్తుంది. సో ఇటువంటి స్టాక్స్ని మీరు బై చేసుకోవచ్చు టైం బీయింగ్ కోసం. సెక్టార్ మూవ్మెంట్ పై మీ కామెంట్ టుడే? స్మాల్ క్యాప్ ఫార్మా కౌంటర్స్ కొద్దిగా స్ట్రెంత్ చూపిస్తున్నాయి. అదేవిధంగా సెక్టార్ స్పెసిఫిక్ మూమెంట్స్ వస్తుంటే పేపర్స్ అండ్ కెమికల్ స్టాక్స్ కూడా స్ట్రెంత్ చూపిస్తున్నాయి. కెమికల్ స్టాక్స్లో తిరుమలై కెమికల్స్ అనే ఒక స్ట్రాంగ్ కంపెనీ ఉంది. సో 786 రూపీస్ దగ్గర ఉంది. సో ఈ స్టాక్ను లాంగ్ టర్మ్ కోసం బై చేసుకోవచ్చు. అదేవిధంగా మెర్క్ కూడా వాల్యూమ్స్ జంప్ అయ్యాయి, ఫార్మా లార్జ్ క్యాప్ ఎంఎన్సీ ఫార్మా కంపెనీ, దీన్ని కూడా బై చేయొచ్చు. అదేవిధంగా జై భారత్ మారుతి కూడా స్ట్రాంగ్గా కనిపిస్తుంది, ఆటో యాన్సరీ కంపెనీ, దీంట్లో కూడా వాల్యూమ్స్ జంప్ అయ్యాయి. ఇది కూడా లాంగ్ టర్మ్ కోసం బై చేసుకోవచ్చు. రైట్, రామ్ ప్రకాష్ గారు కేవైసీ గురించి అగైన్. సో కేవైసీ నో యువర్ క్లయింట్, మనం డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి అంటే ఇప్పటికే కొంతమంది సబ్మిట్ చేయకుండా పోస్ట్పోన్ చేస్తూ ఉండొచ్చు. సో ఎందుకు చేయాలి, చేస్తే బెనిఫిట్స్ ఏంటి, చేయకపోతే ఏంటి? బెనిఫిట్స్ అనేది కాదండి ఇక్కడ, ఇట్స్ అ మ్యాండేటరీ బై సెబీ ఆర్ ఆల్ ద యూ హ్యావ్ టు మేక్ ఇట్ మ్యాండేటరీ. ఇప్పుడు బ్యాంక్ ఏదైతే అకౌంట్ ఓపెన్ చేస్తామో అది మ్యాండేటరీ టు నో యువర్ కస్టమర్ బిఫోర్ అకౌంట్ ఈజ్ ఓపెన్. అదే మాదిరిగా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు కూడా ఇట్స్ అ మ్యాండేటరీ ప్రొసీజర్, తప్పకుండా చేయాలి. దానిలో బ్రీఫ్ డీటెయిల్స్ ఉంటాయి, పాన్ కార్డ్ డీటెయిల్స్ కానీ, మీ ఐడెంటిటీ ప్రూఫ్ కానివ్వండి విత్ అడ్రస్, తర్వాత మీ ఇన్కమ్ డీటెయిల్స్, అండ్ దెర్ ఇస్ ఆల్సో అ డిక్లరేషన్ వెదర్ యు ఆర్ పొలిటికల్లీ అఫిలియేటెడ్ ఆర్ యూ హ్యావ్ ప్రాబ్లీ ఎన్ఆర్ఐయా లేకపోతే రెసిడెంట్ ఇండియన్, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా తప్పకుండా కావాలి. బేస్డ్ ఆన్ దట్ ఇన్వెస్ట్మెంట్స్, తర్వాత మీ ట్యాక్స్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా తర్వాత దాని బేస్ మీద ఉంటుంది. ఎందుకంటే మీరు ఒకవేళ ఎన్ఆర్ఐ ఉందనుకోండి, యువర్ ట్యాక్స్ ఇన్సిడెంట్స్ ఇస్ డిఫరెంట్, రెసిడెంట్ ఇండివిజువల్కి డిఫరెంట్ ఉంటుంది. సో మా ఇన్కమ్ కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్, పాన్ కార్డ్ అవన్నీ డీటెయిల్స్ తప్పకుండా మీరు నో యువర్ క్లయింట్ కస్టమర్, నో యువర్ కస్టమర్ కింద తప్పకుండా ఇవ్వాలి. సో ఈ నో యువర్ క్లయింట్ అనేది, ఒక కస్టమర్ అనేది బ్యాంక్లో, ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి మ్యూచువల్ ఫండ్స్ని బ్యాంక్లో ఓపెన్ చేస్తే, యాక్సిస్ బ్యాంకో ఎస్బీఐ ఓపెన్ చేస్తే ఆల్రెడీ బ్యాంక్లో మనం ఈ డీటెయిల్స్ అని ఇచ్చుంటాం కదా. సో మళ్ళీ అగైన్ మ్యూచువల్ ఫండ్ కోసం సపరేట్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే చెప్పానండి ఇంతకుముందు కూడా, ప్రాబ్లీ గోయింగ్ ఫార్వర్డ్ 1, 2 or 3 monthsలో యూనిఫైడ్ కేవైసీ అని తప్పకుండా వస్తుంది. ఒకవేళ అక్కడ చేస్తే మాత్రం ఇది తప్పకుండా యాక్సెప్ట్ చేస్తారు. బట్ యాజ్ ఆన్ టుడే కరెంట్ ప్రొసీజర్, ఒకవేళ మీరు ప్రీవియస్లీ ఇన్వెస్ట్మెంట్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయలేదు, ఇప్పుడు కొత్తగా చేయదలుచుకున్న వాళ్ళు తప్పకుండా నో యువర్ కస్టమర్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఓకే అండి. అయితే అనిల్ గారు, ఇవాళ మార్కెట్స్ ట్రెండ్ ఎలా ఉండే ఛాన్స్ ఉన్నాయి, అలాగే టెక్నికల్స్ పరంగా మీ సజెషన్స్? మార్కెట్స్ చూస్తే వాలటాలిటీ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. సో నియర్ టర్మ్లో ఒక రేంజ్ బౌండ్ మూమెంట్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. నిఫ్టీ చూస్తే ప్రస్తుతం దాదాపు 8,108 దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది. రెసిస్టెన్స్ వచ్చి 8,271 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మనం మాత్రం ఒక రేంజ్ బౌండ్ మూమెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నిన్న కూడా చూసాం మనం, యూరోపియన్ మార్కెట్స్ స్ట్రెంత్ చూపించినా కూడా మన మార్కెట్స్ పెద్దగా మెరుగు కాలేదన్నమాట. దీన్ని బట్టి చూస్తే మనం మార్కెట్స్ డెవలప్డ్ మార్కెట్స్తో డీకపుల్ అయ్యాయని చెప్పొచ్చు అనమాట. సో గతంలో యూరోపియన్ మార్కెట్స్తో పాటు మన మార్కెట్స్ కూడా పెరిగాయి. ఇప్పుడు మాత్రం ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు తర్వాత మార్కెట్స్ కొద్దిగా డీకపుల్ అయినట్టు చెప్పుకోవచ్చు అనమాట. సో దాన్ని బట్టి చూస్తే మనం నియర్ టర్మ్లో ఒక రేంజ్ బౌండ్ మూమెంట్ కొనసాగే అవకాశం ఉంటుంది. సో బిగ్ ఈవెంట్స్ కూడా ఏం లేవు కాబట్టి మార్కెట్స్లో ఒక మూమెంటం ఉండే ఛాన్స్ ఎక్కువగా అనిపించట్లేదు. సెక్టర్ స్పెసిఫిక్ అండ్ స్టాక్ స్పెసిఫిక్ మూమెంటమ్స్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్లో స్ట్రాంగ్గా ఉన్నటువంటి కౌంటర్స్లో బై చేసుకోవడం బెటర్. లాంగ్ టర్మ్లో అవి పెరిగే అవకాశం ఉంటుంది. ఇవాళ టాప్ గెయినర్స్ చూస్తే టాటా మోటార్స్ ఉంది, ఇన్ఫోసిస్ ఉన్నాయి, హెచ్డిఎఫ్సి. అలాగే టాప్ లూజర్స్ చూస్తే ఆటో, అరబిందో ఫార్మా, సన్ ఫార్మా, హెచ్సిఎల్ టెక్. సో టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి టాప్ గెయినర్స్, రీజన్ ఏంటి? టాటా మోటార్స్ మనం లాస్ట్ వీక్ కూడా చెప్పడం జరిగింది. టాటా మోటార్స్, జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్
వాళ్ళ వాల్యూమ్స్ జంప్ అయ్యాయి, అదేవిధంగా వాళ్ళ సేల్స్ కూడా బాగున్నాయి. సో దాని వాళ్ళ ఇంటర్నేషనల్ వాల్యూమ్స్ ప్రకారం సేల్స్ ప్రకారం వచ్చే రెవెన్యూ కూడా వీటికి యాడ్ అవుతుంది. అదేవిధంగా ఈ మధ్య చూసాం మనం దాదాపు 5% టాటా సన్స్ దీంట్లో స్టేక్ పెంచుకోవడం చూసాం. సో దాన్ని బట్టి చూస్తే కూడా నియర్ టర్మ్లో మంచి అప్రిషియేషన్ వచ్చే ఛాన్స్ ఉంది స్టాక్లో. అదేవిధంగా లాంగ్ టర్మ్ కోసం కూడా మంచి అప్రిసియేషన్ వచ్చే ఛాన్స్ ఉంది టాటా మోటార్స్. అదేవిధంగా లార్జ్ క్యాప్ ఐటీ కంపెనీస్ కూడా కొద్దిగా స్ట్రెంత్ చూపిస్తున్నాయి. సో రూపీ వీక్ అయింది కాబట్టి డాలర్ పరంగా వచ్చే రెవెన్యూ వాళ్ళకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ స్టాక్స్ ఫర్దర్గా మూవ్మెంట్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తుంది. డిక్లైన్స్లో వాటిని బై చేసుకోవచ్చు. అయితే స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వస్తే కేఈఏ అని ఒకటి కంపెనీ ఉంది. ఇది ఎలక్ట్రిక్ పవర్ సప్లైస్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ తయారు చేసే కంపెనీ. అది దాదాపు 7% పెరిగింది. వాల్యూమ్స్ కూడా ఇవాళ బాగా జంప్ అయ్యాయి. 3,80,000 వాల్యూమ్స్ చూస్తున్నాం ప్రస్తుతం. 7% పెరిగింది. ఈ స్టాక్ మనం గత వారం కూడా చెప్పడం జరిగింది. ఈ స్టాక్లో మంచి మూమెంటం ఉంది, దీన్ని ఫర్దర్గా బై చేసుకోవచ్చు. అదేవిధంగా అట్లాంటా అని ఒక కంపెనీ ఉంది. సో ఈ కంపెనీలో కూడా వాల్యూమ్స్ జంప్ అయ్యాయి. 3% పెరిగింది, 80 రూపీస్ దగ్గర ఉంది. దీన్ని కూడా లాంగ్ టర్మ్ కోసం పెట్టుకోవచ్చు. ఫైనల్లీ రామ్ ప్రకాష్ గారు, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్స్కి మీ సజెషన్ ఇవాళ? గత 2 నెలలుగా మనం చూసే వాలటిలిటీ ఉంటుందండి. సో కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్కి దేర్ ఇస్ అ కేటగిరీ కాల్డ్ ఇన్కమ్ ఫండ్స్. భిన్నంగా ఫిక్స్డ్ డిపాజిట్స్ భిన్నంగా యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ టు ఇన్కమ్ ఫండ్స్. దేర్ ఆర్ సేఫ్ ప్రోడక్ట్స్. 1 to 3 years టైం ఫ్రేమ్లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే యూ కెన్ గెట్ బెటర్ రిటర్న్స్ దెన్ ఇన్కమ్ ఫండ్స్. ఇన్కమ్ ఫండ్స్లో ఏదైతే ఉందో మనం చూస్తున్నాం ఇప్పుడు 1 year ఫిక్స్డ్ డిపాజిట్స్ 6.97%లో ఉన్నాయి. బట్ అదర్వైజ్ ఇన్కమ్ ఫండ్స్లో యూ కెన్ గెట్ అప్ 8% ప్లస్ ఆర్ 9% ప్లస్ వచ్చే అవకాశం ఉంది. సో 2% మోర్ దెన్ ఫిక్స్డ్ డిపాజిట్. ఒక 3 years టైం ఫ్రేమ్లో మీరు పెట్టుకున్నా కూడా యూ గెట్ బెటర్ ట్యాక్స్ ఆర్బిట్రాజ్. సో ఐ వుడ్ స్ట్రాంగ్లీ సజెస్ట్ కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్, ఈక్విటీ వద్దనుకున్న వాళ్ళు యూ కెన్ లుక్ అట్ ఇన్కమ్ ఫండ్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అనిల్ గారు, ఇవాళ జరిగిన డిస్కషన్ మీ హోల్డింగ్స్ ఉన్నాయి? ఐ డోంట్ హ్యావ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ బిజినెస్ లైవ్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీటుదాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ HMTV.